పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. ఈ పరిణామాల మధ్య ఇరు దేశాలు దౌత్యపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుండగా మరోవైపు రెండు దేశాల మధ్య సైబర్ యుద్ధం ప్రారంభమైంది. భారత రక్షణ వ్యవస్థే లక్ష్యంగా పాక్ హ్యాకింగ్ గ్రూప్స్ సైబర్ దాడులకు దిగుతుండగా అదే రీతిలో భారత్ ఎదురు దాడికి దిగుతోంది. కొన్ని రోజులుగా ఇరు దేశాల హ్యాకింగ్ టీమ్స్ సైబర్ వార్ కొనసాగిస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి అనేక సైబర్ దాడుల్ని గుర్తించామని భారత అధికారులు ఇటీవల తెలిపారు. మరోవైపు రాబోయే రోజుల్లో ఈ సైబర్ దాడులు మరిన్ని పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక యూరో ఆయిల్, ఏజేకే సుప్రీంకోర్టు, బలూచిస్తాన్ యూనివర్సిటీ, వాడా కాల్ ఏజెన్సీ, సింధ్ పోలీసులు పాకిస్తాన్ ప్రభుత్వ ప్రైవేటు రంగ డేటాబేస్లను హ్యాక్ చేసినట్లు భారత్ అనుకూల యాక్టివిస్ట్ గ్రూప్ ఇండియా సైబర్ ఫోర్స్ తెలిపింది. మరోవైపు పాకిస్తాన్ కు చెందిన టీమ్ ఇన్సెన్పీకే అనే గ్రూప్ ఇండియన్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్సైట్ ను హ్యాక్ చేసి మతపరమైన విభేదాలను తెలుపుతూ రెచ్చగొట్టే సందేశాలను పోస్టు చేసింది. టీమ్ ఇన్సేన్ పీకే గ్రూప్ పోస్ట్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని ప్రతిబింబించేలా ఉంది. పాకిస్తాన్ హ్యాకింగ్ గ్రూప్స్ భారత్ కు సంబంధించిన రక్షణ వ్యవస్థ, కీలక రంగాలను టార్గెట్ గా చేసుకుని క్యాంపెయిన్ చేస్తున్నాయని సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ క్విక్ హిల్ టెక్నాలజీస్ CEO విశాల్ సాల్వి అన్నారు. క్విక్ హిల్ టీమ్ హ్యాకర్ గ్రూప్ మెష్ ఏజెంట్ గా పిలిచే APT-36 ని గుర్తించిందని ఆయన అన్నారు. ప్రజల విశ్వాసాన్ని అస్థిరపరచాలనే లక్ష్యంతోనే ఈ సైబర్ దాడులు చేస్తున్నారని సాల్వి చెప్పారు. APT-36 కి సంబంధించిన సైడ్ కాపీ, కర్ల్ బ్యాక్, ర్యాట్ వంటి కొత్త పేలోడ్లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పాక్ దుశ్చర్యల్ని అడ్డుకునేలా, సైబర్ అటాక్ నుంచి కాపాడుకునేలా సైబర్ వ్యూహాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. భారత సైన్యానికి చెందిన జాతీయ స్థాయి పోర్టల్స్ ను హ్యాక్ చేయడం అసాధ్యమని గుర్తించిన పాక్ సైబర్ మూకలు సైన్యం, సంక్షేమ సంస్థలు, విద్యా సంస్థలకు చెందిన వెబ్సైట్లపైకి తెగబడుతున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ ఖిలాఫా అనే పేరు కలిగిన హ్యాకింగ్ గ్రూప్ ఈ సైబర్ దాడుల్ని చేస్తోందని భారత ఆర్మీ వర్గాలు గుర్తించాయి. ఆర్మీ పబ్లిక్ స్కూల్ శ్రీనగర్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ రాణిఖేత్, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్, భారత వైమానిక దళం ప్లేస్మెంట్ ఆర్గనైజేషన్ పోర్టళ్లను IOK హ్యాకర్ గ్రూప్ హ్యాక్ చేసింది. అయితే భారత్ లేఅవుట్ సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ వెంటనే హ్యాకింగ్ వ్యవహారాలని గుర్తించింది. హ్యాకర్లు పాకిస్తాన్ కేంద్రంగానే ఈ ఆగడాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఈ 4 వెబ్సైట్ల హ్యాకింగ్ ఘటనల్ని అడ్డుకుని వాటికి సంబంధించిన సమాచారాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఆ 4 వెబ్సైట్లలోని పేజీల్లో ఉన్న సమాచారాన్ని మాయం చేసేందుకు, వాటి సేవలకు అంతరాయం కలిగించడానికి, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి పాక్ సైబర్ మూకలు విఫలయత్నం చేశారు. ఈ ప్రయత్నాలతో భారత ఆర్మీకి చెందిన ఆయా వెబ్సైట్ల సమాచారం ఏది బయటకు వెళ్లలేదు. పాక్ హ్యాకింగ్ గ్రూప్స్ చర్యలతో భారత ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. సైబర్ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థల్ని కట్టుదిట్టం చేసుకోవాలని సూచిస్తూ అలర్ట్ జారీ చేసింది. అన్అఫీషియల్ యాక్సెస్, డేటా లీక్లను అడ్డుకునేందుకు సైబర్ హైజీన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పాటించాలని, మరింత బలమైన భద్రతా చర్యలు అమలు చేయాలని ఆదేశించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ దాడులపై ఒక అంతర్గత నివేదిక కూడా సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ హ్యాకింగ్ ను కేవలం సైబర్ నేరంగా కాకుండా దేశ భద్రతను కుదిపేయాలనే యుద్ధ వ్యూహంగా భారత అధికారులు భావిస్తున్నారు. ఈ దాడుల వెనుక మౌలిక సదుపాయాల వ్యవస్థల్ని అస్థిరపరిచే కుట్ర ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం సైబర్ నెట్వర్క్ ను గుర్తించి దర్యాప్తు కొనసాగుతున్నారు. ఇది కేవలం సైబర్ ముప్పే కాకుండా భారత్ పై పాక్ పన్నిన వ్యూహాత్మక దాడిగా భావిస్తున్నారు.